17వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఒక మృతదేహాన్ని వెలికి తీశారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది. మరోవైపు 20 మీటర్ల దూరం ఉన్నటువంటి ఆ సహాయక చర్యలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆటంకం కలుగుతోంది. రోబోల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు అధికారులు. అయితే టన్నెల్లోకి మద్రాస్ ఐఐటికి చెందినటువంటి అన్వి రోబో బృందం వెళ్ళబోతోంది. సాయంత్రానికి మరో 2 కార్మికుల మృతదేహాలకు కూడా వెలికి తీసే అవకాశం కనబడుతోంది. మీరు చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్లో కనబడుతున్నటువంటి ఆ పరికరమే రోబో. సో రోబో అనగానే మనం రోబో సినిమాలో లాంటి రోబో మనిషి ఆనవాళ్ళు ఉన్నటువంటి రోబో అనుకుంటున్నాం, కానీ అటువంటిది కాదు ఇది. సో అంతటి సామర్థ్యం కలది, కానీ ఎగ్జాక్ట్గా అది అని చెప్పలేం మనం. సో మద్రాస్ ఐఐటి తయారు చేసినటువంటి ఈ రోబో ఇప్పుడు ఆ 20 మీటర్ల దూరంలో ఏదైతే సహాయక చర్యలకు సంబంధించి కొంత ఆటంకం కలుగుతుందో ఆ ప్రాంతానికి వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ మృతదేహాలని వెలికి తీసే అవకాశం కనబడుతుంది. ఈరోజు సాయంత్రానికల్లా మరొక 2 మృతదేహాలని వెలికి తీసే అవకాశం అని తెలుస్తోంది.